హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JSW టీవీ. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ బ్యానర్ నుంచి రీసెంట్గా యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు ఒక ప్రకటన కూడా వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మహా అవతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. డివోషనల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఇందులో కంటెంట్ మాత్రం ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాకు క్రమంగా ఆదరణ కూడా పెరుగుతోంది. దీంతో కేవలం ఆదివారం నాడు ఒక్కరోజే ఈ చిత్రానికి ఏకంగా 11.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి పోటీనిస్తూ ఈ యానిమేషన్ సినిమా దూసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాతో హోంబాలే ఫిల్మ్ సాలిడ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ బ్యానర్ నుంచి రీసెంట్గా యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు ఒక ప్రకటన కూడా వచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మహా అవతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. డివోషనల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఇందులో కంటెంట్ మాత్రం ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాకు క్రమంగా ఆదరణ కూడా పెరుగుతోంది. దీంతో కేవలం ఆదివారం నాడు ఒక్కరోజే ఈ చిత్రానికి ఏకంగా 11.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి పోటీనిస్తూ ఈ యానిమేషన్ సినిమా దూసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాతో హోంబాలే ఫిల్మ్ సాలిడ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.